వెల్కమ్ టు వాయువేగ ఛానల్. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం శ్రీకాళహస్తి మండలం ముద్దమూడి గ్రామ అంగన్వాడీ కేంద్రంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషణ పక్వాడ పక్షోత్సవాలు నిర్వహించారు. సిడిపిఓ శాంతి దుర్గా ఆధ్వర్యంలో చిన్నారులు తల్లిదండ్రులకు పౌష్టికాహారం మరియు ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పిల్లలకు పోషకాహారం ప్రాముఖ్యత, టీకాలు, ఆరోగ్య సంరక్షణపై వివరించారు. జంక్ ఫుడ్ ను దూరంగా ఉంచి తాజా ఆహారం మరియు మిల్లెట్స్ వాడాలని సూచించారు. పిల్లల్లో శారీరక అభివృద్ధి కోసం ఆటలు, వ్యాయామాన్ని ప్రోత్సహించాలని తెలిపారు. ఈ గాడిని దొరుకుని పోతా ఉంటారు. దానికి కారు గిరికి లేదా పడిపోయింది. ఎక్కడ నదిలో పడిపోయే కాడికే ఈ ఉప్పు అంతా మొత్తం కరిగిపోయింది. అప్పుడు వరే గాడి పడిపోయిందని గాడిని ల్యాస్ తీసుకుంటే దానికి బరువు తగ్గిపోయింది. అదేం చేసిందే బరువు తగ్గిపోయే కాడికి తేలుకుంటుంది కదా, దూది మూటలు ఎత్తి దానికి మళ్ళీ అదే నదిలోకి పోయిన తర్వాత 5 రోజులు చేస్తున్న తప్పే కదా. మళ్ళీ ఆ 10 రోజులు నిజంగా దాన్ని నదిలో పడిపోయింది. నదిలో పడిపడి ఇంక దూది కదా. మంచి ఆహారము అంటే ఇందులో వేయాలి, సరేనా? ఇప్పుడు అంకుల్ మీకు వీడియో తీస్తాడు, నీ పాటు నువ్వు హీరో లాగా చెప్పాలి. చెప్పు. సరే, ఇది మంచి ఆహారం. మంచి ఆహారమా ఇది? చెప్పు. క్యారెట్ మంచి ఆహారం. మంచి ఆహారం కంటికి మంచిది. ఇప్పుడు ఇది అది చెడు ఆహారము. గట్టిగా చెట్టు ఆహారం అది తినకూడదు. ఇది మంచి ఆహారం. మంచి ఆహారం ఇప్పుడు లాలీపాప్ చెడు ఆహారము. నెక్స్ట్ అమ్మాయి వేస్తుంది, నువ్వు రామే. ఇప్పుడు ఇది మంచి చెడు ఆహారం. మంచి ఆహారం తినచ్చు. మంచి ఆహారం తినచ్చు. తినకూడదు అందులో వేయాలి. చెడు ఆహారం పక్వాడా సందర్భంగా నేను ఈరోజు ఈ విధముగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఈ రోజు నుండి నా బిడ్డ యొక్క ఈ రోజు నుండి నా బిడ్డకు పూర్తి సమయాన్ని కేటాయిస్తాను. మొబైల్ ఫోన్లకు టీవీలకు దూరంగా ఉంచుతాను. నా బిడ్డను ఆడిస్తాను. ప్రతిరోజు కథలు నేనే చదివి జంక్ ఫుడ్స్ అయినా చిప్స్, కుర్కురేలు, చాక్లెట్స్, బిస్కెట్స్ వీటికి దూరంగా ఉంచుతాను. నేను ఇంట్లో తయారు చేసిన ఆరోగ్యకరమైన అందజేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను నా బిడ్డను ఆరోగ్యంగా చూసుకుంటాను, జీవితాన్ని చూసుకుంటాను. నేను నా బిడ్డను బయట ఆటలాడిస్తాను. నేను నా బిడ్డకు రోజు సమయం కేటాయిస్తాను. నేను నా మొబైల్కి దూరంగా ఉంచుతాను. నేను నా బిడ్డను ఆహారంగా నేను నా విషయంలో పాత్ర పోయిస్తాను. నేను నా బిడ్డ విషయంలో
నా బిడ్డ ఆహారం పోయిస్తాను. పోషణ బాధ్యత నాది మరియు నా కుటుంబంగా భావిస్తాను. నా బిడ్డ ఎదుగుదల కోసం నేను కృషి చేస్తాను. ఆరోగ్యవంతమైన జీవితాన్ని ఇస్తాము. ఆ భాష అటు ఇటు ఉన్నా పర్లేదు, నీకు నచ్చినట్టు నా బిడ్డకు నేను ఆరోగ్యవంతమైన జీవితాన్ని ఇస్తాను. నేను రోజు నా బిడ్డను ఇంటి లోపల బయట ఆటలాడిస్తాను. రోజు నేను సమయం కేటాయిస్తాను. నేను నా బిడ్డకు చక్కెర మరియు సెల్ ఫోన్ను దూరంగా ఉంచుతాను. నేను నా బిడ్డని ఆహారంగా భద్రంగా చేస్తాను. నా బిడ్డ యొక్క పోషణ బాధ్యత నాది మరియు నా కుటుంబ సభ్యుడిగా భావిస్తాను. నా బిడ్డ ఎదుగుదల కోసం నేను కృషి చేస్తాను. ఇప్పుడు చెప్పిన విషయాలన్నింటినీ గుర్తుపెట్టుకొని మన లైఫ్కి మానసిక ఆరోగ్యం కూడా బాగుండాలి అంటే ఎక్కువసేపు ఆ పిల్లలతో ఎక్కువసేపు టైం గడపాలి. ఫోన్స్కి అడిక్షన్ కాకుండా చూసుకోవాలి. అందుకని మీరు ఏమి ఆడాలి అనే ఇంటి బయట ఆడే ఆటలు, ఇంటి లోపల ఆడే ఆటలన్నీ కూడా మేము పంపించే లింక్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని ఓపెన్ చేసినా కూడా మీకు అర్థమైపోతుంది. అంటే ఇప్పుడు పిల్లలకి ఏది చెయ్యాలో అనేది డిపార్ట్మెంట్ ద్వారా మీకు మెసేజ్లు వస్తున్నాయి. సో దాన్ని బేస్ చేసుకుని యాక్టివిటీస్ చేసినా కూడా సరిపోతుంది. కాబట్టి అందరూ కూడా ఆరోగ్యవంతమైన గ్రామాన్ని, మన సమాజాన్ని కోసం అందరూ కూడా కృషి చేయవలసిందిగా కోరుతున్నాను. నా పేరు సోనియా, మాది ముద్దుమూడు గ్రామం. మా పిల్లల్ని రోజు అంగన్వాడీ స్కూల్ పంపిస్తాను. మా అంగన్వాడీ స్కూల్లో మేడమ్స్ పిల్లకాయలకి బాగా చూస్తారు, బాగా చదువు చెప్తారు. పిల్లకాయలకి మంచి ఫుడ్ పెట్టమని చెప్తారు. కాబట్టి నేను ఇంట్లోనే మా పిల్లకాయలకి మంచి ఫుడ్ చేసి పెట్టి వాళ్ళని బడికి పంపిస్తుంటాను. కురుకురేలు, బిస్కెట్లు అవి తీసేయకుండా మా పిల్లకాయలకి ఇంట్లోనే చేసి పెడతాను. అవి తినడం వల్ల, కురుకురేలు బిస్కెట్లు అవి తినడం వల్ల పిల్లకాయలకి జ్వరాలు ఇవే అంటే వస్తూ ఉన్నాయి. అంటే ఇట్లా కెమికల్స్ ఉంటాయి కాబట్టి అవి తినకూడదు. ఇంట్లోనే మనము స్వయంగా ఏమైనా రాగుంట్లని, ఉద్దిపప్పుతో చేసినటువంటి బలంగా పోషకాహారాలు ఇవి పెట్టాలి పిల్లకాయలకి. అవి పెట్టడం వల్ల మన పిల్లకాయలు ఆరోగ్యంగా ఉంటారు, మనము ఆరోగ్యంగా ఉంటాము, బాగా హెల్తీగా బాగుంటారు పిల్లకాయలు. అంగన్వాడీకి వెళ్తారు కాబట్టి వాళ్ళు మేడం వాళ్ళ ద్వారా మాకు తెలిసింది. మేడం వాళ్ళు పిల్లకాయలు హెల్తీగా ఉండాలి, పిల్లకాయలకు పోషకాహారాలు పెట్టాలి, బాగా చూడాలి. ఇంట్లో మేము పెట్టేటివి కాకుండా ఇంట్లో బాగా పెట్టి చేసి పెట్టాలి అని చెప్పడం వల్ల వాళ్ళ ద్వారా మేము తెలుసుకొని పిల్లకాయలకి బాగా మంచి ఆహారం అవి పెడుతుంది. మనకి ఈ నెల 9వ తేదీ నుంచి పోషణ పక్వాడ కార్యక్రమము కాళహస్తి ప్రాజెక్ట్ పరిధిలో అదేవిధంగా మన రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే మేము ముఖ్యంగా ఏంటంటే పోషణ పక్వాడ యొక్క ముఖ్య థీమ్స్ అండ్ యాక్టివిటీస్ ఇవ్వడం జరిగింది. షెడ్యూల్ ప్రకారము ఒక 4 డేస్కి ఒక థీమ్ ఇవ్వడం జరిగింది. సో ముఖ్యంగా వీటి గురించి చెప్పాలి అంటే మొదటి 1000 రోజులు అనేది ప్రతి మనిషి జీవితంలో చాలా ముఖ్యమైన దశ. కాబట్టి గర్భిణీ అయినప్పటి నుంచి డెలివరీ అయిన తర్వాత బిడ్డ 2 సంవత్సరాల వరకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా న్యూట్రిషన్, ఎటువంటి ఆహారం తీసుకోవాలి అనే విషయం పట్ల మనం అవగాహన ప్రతి గ్రామంలో ఇవ్వడం జరుగుతుంది. రెండోది ఏంటి అంటే ఈ పిల్లలు ఎవరైతే మనకి పుట్టిన తర్వాత కూడా బిడ్డకి సంబంధించి న్యూట్రిషన్ సంబంధించి కేర్ తీసుకోవాలి. దాంట్లో ఎక్కువగా ఎటువంటి జంక్ ఫుడ్ అనేది ఇవ్వకూడదు. జంక్ ఫుడ్ లేని సమాజాన్ని క్రియేట్ చేయాలి అనేది ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఏదైతే మనకి ఇప్పుడు ప్రతి గ్రామంలో కూడా చిన్న షాపుకు వెళ్ళినా మనకు దొరికేది లేసు, కురుకురేలు, అంటే కంపెనీ గురించి చెప్పడం లేదు కానీ బట్ ఈ జంక్ ఫుడ్ అనేది ఎక్కువ దొరుకుతుంది, దాన్నే పిల్లలు తింటున్నారు. దీనివల్ల చాలా వాళ్ళకి అందులో ఉన్న కెమికల్స్ హార్మ్ చేయడం జరుగుతుంది, వాళ్ళ ఎదుగుదల అనేది కుంటుపడుతుంది. కాబట్టి బోత్ పేరెంట్స్ అంటే తల్లిదండ్రులు ఇద్దరికి కూడా మేము చెప్పేది ఏమంటే ఎక్కడా కూడా పిల్లలకి బయట దొరికే ప్రాసెస్డ్ ఫుడ్ అనేది ఇవ్వకండి, ఇంట్లో చేసి పెట్టండి అని చెప్పి మేము మగవాళ్ళకు కూడా వాళ్ళని కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసి వారి ద్వారా వారికి ఎటువంటి వంటలు, పిండి వంటలు లాంటివి ఎలాంటివి చేసి పెట్టాలి అనేది చెప్పడము, అదేవిధంగా వాళ్ళ దగ్గర చేయించడము, డెమో చేయించడము, అలాగే తల్లిలు కూడా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళిద్దరు కలిసి వాళ్ళకిద్దరు కూడా ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకో సమస్య ఏంటంటే పిల్లలు వాళ్ళు అన్ని విషయాల్లో అంటే
ఫిజికల్ డెవలప్మెంట్ కావచ్చు, ఎమోషనల్ డెవలప్మెంట్ కావచ్చు, సైకలాజికల్ డెవలప్మెంట్ కావచ్చు, లాంగ్వేజ్, ఇవన్నీ కూడా బాగా జరగాలి అంటే పిల్లలకి ఇప్పుడు మెయిన్ మన పెద్ద సమస్య ఏంటి అంటే మొబైల్ వాడకం. సో మొబైల్ వాడకము, స్క్రీన్ టైం ఇవన్నీ కూడా ఎక్కువ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మొబైల్ ఎక్కువ వాడుతున్నారు పిల్లలు. అంటే ఆహారం తినాలన్నా కూడా ఫోన్ చూపిస్తే గానీ ఫోన్ తీసుకోవడం లేదు. ఇటువంటి సందర్భంలో ఏం చేయాలి పేరెంట్స్ అనే దాని మీద మేము అవగాహన ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే పిల్లల్ని ఇంతకుముందు ఫోన్ లేనప్పుడు ఎక్కువ ఏం చేసేవాళ్ళము, మనము కథలు చెప్పడం వాళ్ళకి, లేదా బొమ్మలు చూపించి ఆ బొమ్మల ద్వారా వాళ్ళకి అవగాహన కల్పించి ఒక స్టోరీ క్రియేట్ చేసి చెప్పడము, రకరకాల బెడ్ టైమ్ స్టోరీస్ చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏంటి, పేరెంట్స్ ఫోన్లు చూసుకున్న పిల్లలు ఫోన్లు చూసుకోవడం వల్ల కనీసం కొన్ని సందర్భాలు ఏంటంటే వాళ్ళు మాట్లాడడానికి కూడా, అంటే ఫీలింగ్స్ షేర్ చేసుకోవడం, పక్కన వాళ్ళతో బిహేవియర్, ఇవన్నీ కూడా రేపు ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే కంటిన్యూగా ఇలా వదిలేస్తే. కాబట్టి ఇది కంటిన్యూగా మేము ప్రతి పేరెంట్ కూడా ఏంటంటే ఆ ఫోన్ వాడకాన్ని తగ్గించి పిల్లలు వీళ్ళు ఎలా వాళ్ళతో స్పెండ్ చేయాలి, మేము ప్రతిరోజు కూడా ఒక్కొక్క కథ, ఒక యాక్టివిటీ చేయించడానికి వాళ్ళకి ఒక లింక్ పంపిస్తున్నాం అన్నమాట, ప్రీ స్కూల్ యాక్టివిటీ. ఆ యాక్టివిటీని పేరెంట్స్ ఇద్దరు కూడా ఎలా చెయ్యాలి అని చెప్తున్నాం. అదేవిధంగా ఎవరి దగ్గర అయితే బొమ్మలు ఉంటాయి, చాలా గ్రామాల్లో పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయిన కుటుంబాలు ఉంటాయి, రిచ్ పీపుల్ ఉంటారు, వాళ్ళ దగ్గర బొమ్మలు లాంటివి కలెక్ట్ చేసి మామూలు అందరూ కూడా అంగన్వాడీ సెంటర్లో ఉండే పిల్లలు కావచ్చు, ఎవరైతే మన పెద్ద బొమ్మలు కొనలేని పరిస్థితిలో ఉండే వాళ్ళకి ఆ బొమ్మలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా బొమ్మలు ఉపయోగించి పేరెంట్స్ ఎలా కథలు చెప్పాలి అనే దాని మీద కూడా మేము శిక్షణ ఇస్తున్నాము. ఆ విధంగా పేరెంట్స్ని ఎక్కువ ఇన్వాల్వ్ చేసి వాళ్ళలో ప్రవర్తనలో మార్పు వస్తే అప్పుడు ఆటోమేటిక్గా పిల్లల యొక్క ఎదుగుదల ఇంపార్టెంట్ అనే విషయం పేరెంట్స్కి అర్థమవుతుందని ఈ అంశాలన్నిటి పట్ల కూడా ప్రతి గ్రామంలో మేము అవగాహన కల్పిస్తున్నాం.